హాయ్ వీవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు చిత్రమందిర్ స్టూడియో గురించి తెలుసుకుందాం. చిత్రమందిర్ స్టూడియోలో ఏ లొకేషన్స్ ఉన్నాయి, ఏమేమి సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి, సీరియల్స్ ఏమేమి జరుగుతున్నాయి, అంతకుముందు ఏమేమి జరిగాయి మొత్తం తెలుసుకుందాం. ఈ స్టూడియోలో గుంటూరు కారం, భగవత్ కేసరి, డీజే టిల్లు, వకీల్ సాబు, లక్కీ భాస్కర్, పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి హీరోగా చేసిన రొమాంటిక్, ధన్రాజ్ హీరోగా ఈ మధ్య లేటెస్ట్గా రిలీజ్ అయింది ఒక సినిమా. ఆ సినిమా పేరు వచ్చేసి రామం రాఘవం. ఇలా ఎన్నో సినిమాలు ఈ స్టూడియోలో చిత్రీకరించబడ్డాయి. అవే కాకుండా సీరియల్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో వందల సీరియల్స్ ఈ స్టూడియోలో జరిగాయి. ఇక చూడండి, మొదటగా హాస్పిటల్ సెటప్. ఈ హాస్పిటల్లో చాలా షూటింగులు జరిగాయి. హాస్పిటల్ సీన్లు ఉన్నాయంటే ఎక్కువ ఈ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంటాయి. ఎదురుగా పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ గురించి కొంచెం సేపు ఉన్న తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, వేరే షూటింగ్ ఒకటి ఉంది. ఆ షూటింగ్ వాళ్ళు వచ్చినాక దాని గురించి తెలుసుకుందాం. ఇదిగో చూడండి, ఇది పెద్ద ఫ్లోరు. ఈ ఫ్లోర్లో ముందు ఒక హౌస్, వెనక హౌస్ ఉంటుంది. ఇవి మేకప్ రూమ్స్ అనమాట. మేకప్ రూమ్స్ కూడా లోపల ఎలా ఉంటాయో తర్వాత చూద్దాం. ముందుగా రిచ్ హౌస్ చూద్దాం. ఇటు సైడ్ ఒక రిచ్ హౌస్, అటు సైడ్ ఒక రిచ్ హౌస్ ఉందని చెప్పాను కదా. ముందు ఇటు సైడ్ ఉన్న రిచ్ హౌస్ను చూద్దాం. ఈ రిచ్ హౌస్లో ఎక్కువగా హిట్ సీరియల్సే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏం సీరియల్ జరుగుతుందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ సీరియల్ చూసి దాని తర్వాత ఏమేమి సీరియల్స్ జరిగినాయో కూడా చెప్పుకుందాం. మొదట లోపల ఏం సీరియల్ జరుగుతుందో చూద్దాం. చూడండి, లైట్స్ అన్నీ వేసి ఉన్నాయి. ఎంత రిచ్గా ఉందో హౌసు. బా, సూపర్గా ఉంది హౌస్. ఈ హౌస్లో ఏం షూటింగ్ జరుగుతుందంటే ప్రస్తుతం అదిగోండి లెఫ్ట్ సైడ్ ఫోటో కనపడింది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. అమ్మాయి గారు జీ తెలుగులో చాలా హిట్ సీరియల్. ఈ సీరియల్ ప్రస్తుతానికి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. చాలా రిచ్గా ఉంటుంది హౌసు. ఈ హౌస్లో 4 బెడ్రూమ్స్ ఉంటాయి. 4 బెడ్రూమ్స్, కిచెను, ఇవన్నీ సూపర్గా ఉంటాయన్నమాట. అంతకుముందు ఈ హౌస్లో కృష్ణ ముకుంద మురారి ఒకటి, గృహలక్ష్మి, నేను చేసిన రాధకు నీవేరా ప్రాణం, నెంబర్ 1 కోడలు. అంతకుముందు ఈ హౌస్ని నెంబర్ 1 కోళ్ళ హౌస్ అనేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు నేను చెప్పాను కదండి, ఈ హౌస్లో చేసిన సీరియల్స్ ఎక్కువ హిట్ అయినాయి అని. ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి హౌస్ అనేవాళ్ళు. మేము చేసిన కృష్ణ ముకుంద మురారి కూడా పెద్ద హిట్ కదండి. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి గారి హౌస్ అంటున్నారు. అంటే దీనిలో ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు జరుగుద్దండి. అంత పెద్ద హిట్ అవుతాయి ఈ హౌస్లో చేసిన సీరియల్స్. అందుగురించనే ఆ సీరియల్ పేరు మీదే ఈ హౌస్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇగో చూడండి, బెడ్రూమ్స్. ఒక బెడ్రూమ్ చూసారు కదా, ఇది 2వ బెడ్రూము. అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, మళ్ళీ కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఈ బెడ్రూమ్స్ అన్నీ చూద్దాం. హౌస్ మొత్తం ఎలా ఉందో చూద్దాం. హౌస్లో షూటింగ్ జరుగుతున్న అమ్మాయి గారి సీరియల్కి సంబంధించి ఎవరన్నా కనపడితే వాళ్ళని కూడా చూద్దాం, వాళ్ళని కూడా చూపిస్తాను. ఈ హౌస్లో కార్తీక దీపం కూడా జరిగింది. కార్తీక దీపం చూడండి ఎంత పెద్ద హిట్ సీరియలో. అలా ఎన్నో సీరియల్స్ రిచ్ లొకేషన్ కావాలనుకుంటే ఈ లొకేషన్లో జరుగుతూ ఉంటాయి. ఈ హౌస్లో జరిగిన మూవీస్ గుంటూరు కారం, భగవత్ కేసరి, డీజే టిల్లు, ధన్రాజు సినిమా ఉంది కదా, రామం రాఘవం, ఇవన్నీ ఈ రిచ్ హౌస్లో జరిగినాయి షూటింగ్లో. మేఘ సందేశం, బ్రహ్మముడి, సూర్యకాంతం, దేవత, మావారు మాస్టారు, అప్పుల్లో కుంకుమ పువ్వు, స్రవంతి, ఇలా ఎన్నో సీరియల్స్ జరిగినాయి ఇక్కడ.
Hi guys, this is Anil. Please subscribe Navadurga channel in YouTube and like and share and comment and keep watch Navadurga channel. వీళ్ళిద్దరిని చూసారా? వీళ్ళిద్దరు కెమెరామ్యాన్స్ అన్నమాట. అన్ని టాప్ మోస్ట్ సీరియల్స్ చేసిన కెమెరామ్యాన్స్. ఒకళ్ళ పేరు వెంకట్, ఒకళ్ళ పేరు శివ. కెమెరాస్ చూసారా? ఈ సీరియల్కి వచ్చేసి టాప్ మోడల్ కెమెరాస్ వాడుతున్నారు. ఈ కెమెరాస్ పేరు FX9. ఇది బ్యాక్ సైడ్ ఉన్న రెండో రిచ్ హౌస్ అండి. అంటే అది ఎక్స్ట్రాడినరీగా రిచ్ హౌస్, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కూడా మంచి రిచ్ హౌసే, కాకపోతే ఏంటంటే ఆ రిచ్ హౌస్ అంత కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఈ రిచ్ హౌస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రిచ్ హౌస్లో వచ్చేసి శుభశీఘ్రం, రాధకు నీవేరా ప్రాణం, కృష్ణ ముకుంద మురారి, గృహలక్ష్మి, రాధకి నీవేరా ప్రాణం, ఇలా ఎన్నో సీరియల్స్ జరిగినాయి. దీనిలో గుండమ్మ కథ కూడా చేశాం మేము. ఊహలు గుసగుసలాడే ఇలాంటి సీరియల్స్ అన్నీ దీనిలో జరిగినాయి. లోపల ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళి. లాక్ వేసిందా? లేదు లేదు, లాక్ తీసే ఉంది. తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, మీరే చూడండి. చూడండి, మెట్లు ఉన్నాయి ఇటు సైడు. దీనిలో నేను చాలా సీరియల్స్ చేశాను. ఇందాక రిచ్ హౌస్లో కూడా చాలా సీరియల్స్ చేశాను, దీనిలో కూడా చాలా సీరియల్స్ చేశాను. ఈ మధ్య లేటెస్ట్గా దీనిలో కృష్ణ ముకుంద మురారి, గుండమ్మ కథ ఈ సీరియల్స్ చేశాను. రాధకి నీవేర ప్రాణం కూడా దీనిలో ఎక్కువ కాలం చేశాము. చూడండి ఎంత రిచ్ హౌస్. లోపల బెడ్రూమ్ ఉంటుంది, పైన ఒక 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ రిచ్గా ఉంటాయి. ఇది సోఫా సెట్. చూడండి ఇటు సైడ్ కిచెన్కి మధ్యలో వాల్ లాగా అది పెట్టారు. బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి బెడ్రూమ్ ఎలా ఉందో. అంటే ఇక్కడ ఈరోజు ఏ షూటింగ్ లేదన్నమాట. నేను స్టూడియో వాళ్ళని అడిగి లాక్ తీసుకుని కొంచెం ఇది ఓపెన్ చేయించుకుని ఇది చూపిస్తున్నాను అనమాట రిచ్ హౌస్. ఎందుకంటే రిచ్ హౌస్ చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా, అందు గురించి అని చెప్పని లాక్ తీసుకుని చేశాను. లైటింగ్ లేదనమాట. ఈ లైటింగ్ ఇందాక అమ్మాయి గారు లొకేషన్లో లైటింగ్ చూశారు కదా, సేమ్ అలానే ఉంటుంది. దీనిలో కూడా లైటింగ్ వేస్తే పైన చూసారు లైట్ ఉంది. 2 రిచ్ హౌస్ల గురించి అయిపోయింది. ఇంకో రిచ్ హౌస్ ఉంది, అది లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ హౌస్ గురించి చూద్దాం. ఈ మిడిల్ క్లాస్ హౌస్లో గుండమ్మ కథ, ఊహలు గుసగుసలాడే, ఇప్పుడు ప్రస్తుతానికి చిన్ని నడుస్తుంది. చిన్ని సీరియల్ మా టీవీలో మంచి హిట్ అయి ఉంది. ఆ సీరియల్ ఈ హౌస్లో జరుగుతుంది. ఈ హౌస్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంకా కొన్ని సూర్యకాంతం, దేవత ఇలాంటి కొన్ని సీరియల్స్ జరిగాయి. ఇగో మెట్లు చూడండి. ఈ మెట్లు మించి పైకి వెళ్తే పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లోర్లో కూడా షూటింగ్లు చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మామగారు కూడా దీనిలోనే చేశారు. అక్కడ రిచ్ హౌస్లోనేమో హీరో ఫ్యామిలీ చేశారు, హీరోయిన్ ఫ్యామిలీ వచ్చేసి ఈ హౌస్లో చేశారనమాట. ఇది మిడిల్ క్లాస్ హౌస్. ఈ హౌస్లో హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించిన సీన్లన్నీ ఈ హౌస్లోనే చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్ని నడుస్తుంది కదా, ఆ చిన్నీకి సంబంధించిన ఎన్నో సీన్లు ఈ హౌస్లో షూట్ చేస్తున్నారు. ఈ హౌస్ వెనకాల మళ్ళీ ఆ షాపులు ఉంటాయి కదా, 2 షాపులు, టైలర్ షాప్ ఒకటి, కిరాణా షాప్ ఒకటి, 2 ఉంటాయి కదా. ఆ 2 షాపులు కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. ఆ రెండింటిని కూడా చూద్దాం. ఇది హాలు. ఈ హాలు, ఇదొక బెడ్రూము. ఇందాక మనం కిచెన్ చూసాం కదా, ఇదొక బెడ్రూము. దీనికి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూము, ఇదంతా హాలు చూసారా. దానికి ఆపోజిట్లో ఇదొక బెడ్రూమ్. ఈరోజు ఏ షూటింగులు ఈ హౌస్లో లేవు కాబట్టి ఖాళీగా ఉంది. అందుకే క్లీన్ చేపించి రెడీగా పెడతారన్నమాట. రేపు ఎల్లుండో షూటింగ్. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. ఇటు సైడ్ అంటే వీళ్ళు షూటింగ్ ఇటు సైడ్ నుంచి చేస్తారు. అంటే అది ఫ్రంట్ అయితే బ్యాక్ సైడ్ వీళ్ళు ఇటు సైడ్ చేస్తారు. ఇదిగోండి 2 షాపులు. ఈ 2 షాపుల్లో అమ్మాయి పాప వచ్చి కొనటం ఇలాంటి సీన్లన్నీ జరుగుతుంటాయి కదా. ఇదిగోండి ఆ ఎదురుగా ఒక స్టేషన్ లాగా కనిపిస్తుంది చూడండి. అదే మీకు ఒక సినిమా గేమ్ చేంజర్ జరిగిందని చెప్పాను కదా, గేమ్ చేంజర్ సినిమా ఈ బిల్డింగ్లోనే, అంటే ఈ సెట్లోనే జరిగింది. బయట పోలీస్ స్టేషన్ కాకుండా లోపల వేరే సీన్లు ఏవో ప్లాన్ చేసి లోపల షూటింగ్ చేశారు వాళ్ళు.
గేమ్ చేంజరు దీనిలో జరిగింది ఈ సెట్లో. నెక్స్ట్ వేరే ఇదిగో ఇవి మేకప్ రూమ్లు అనమాట. ఇవన్నీ మేకప్ రూములు, వచ్చిన వాళ్ళందరికీ మేకప్ వేసుకోవడానికి వాటికి. ఇది రోడ్డు త్రో అనమాట. త్రో ఎలా రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి ఇక్కడ. స్టూడియోనే కాదు, స్టూడియోలో రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ వేశారనమాట. ఇది మండువా హౌస్. ఇప్పటివరకు మనం 2 రిచ్ హౌస్లు చూసాం, ఒక మిడిల్ క్లాస్ హౌస్ చూసాం. ఇది మండువా హౌస్. ఇది రోడ్డు, ఇది ఒక మండువా హౌస్ అనమాట. ఈ మండువా హౌస్ చెప్పాలంటే వంటలక్క అనే ఒక సీరియల్ వస్తుంది కదా మా టీవీలో, దాని గురించని ఈ సెట్ వేశారు. ఈ సెట్ ప్రత్యేకంగా వంటలక్క సీరియల్ గురించి వేశారు. దీనిలో చాలా సీరియల్స్ జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రంగుల రాట్నం జరుగుతుంది. రంగుల రాట్నం లోపల షూటింగ్ జరుగుతుంది, అది చూద్దాం. దానికంటే ముందు మేము స్రవంతి సీరియల్ కూడా చేసాం. దీనిలో స్రవంతి సీరియల్లో మా హౌస్ కింద చేశారనమాట స్రవంతి సీరియల్. ఆ తర్వాత శుభశీఘ్రం, ఇలా కొన్ని సీరియల్స్ చేశారు దీనిలో. ఇదిగోండి రంగుల రాట్నం సీరియల్లో ఆర్టిస్ట్ అంటే ఏమో ఒరిజినల్ పేరు ధనలక్ష్మి, మరి క్యారెక్టర్ పేరు అయితే నాకు తెలియదు. బావిని చూసారా అంటే మిడిల్ క్లాస్ హౌస్లో అలా బావి అలాగూ పెడుతుంటారనమాట. అది లోపల ఏం జరుగుతుందో చూద్దాం. లోపలికి వెళ్దాం ఒకసారి, రండి లోపలికి వెళ్దాం. ఇదిగోండి హీరోయిన్ సీన్స్ జరుగుతున్నాయి అన్నమాట. హీరోయిన్ సీన్స్, ఆ అట్మాస్ఫియర్ అదంతా సెట్ చేసి చేస్తున్నారనమాట. అదిగోండి కో డైరెక్టరు, వీళ్ళందరూ అట్మాస్ఫియర్ అంతా అలా ఉంది. తర్వాత ఇదొక మిడిల్ క్లాస్ హౌస్ అండి. ఈ మిడిల్ క్లాస్ హౌస్లో ఎక్కువగా కార్తీక దీపం షూటింగ్ జరిగింది. కార్తీక దీపం మాది రాధకని వీర ప్రాణంలో హీరోయిన్ మదరు అమ్మకుట్టి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ హౌస్ అంతా దీనిలోనే జరిగింది షూటింగ్ ఎక్కువగా. అది ఇంకా చాలా సీరియల్స్ జరిగినాయి. ప్రస్తుతానికి తాళం వేసి ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఇది ఒక చిన్న హట్ లాంటిది అనమాట. దీనిలో కూడా షూటింగ్లు చేస్తుంటారు. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మండువా హౌస్కి వచ్చాం. ఈ మండువా హౌస్ కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ నేను స్రవంతి సీరియల్ షూటింగ్ చేశాను. తర్వాత రంగుల రాట్నం జరిగింది, పెళ్లి పుస్తకం సీరియల్ జరిగింది. ఈటీవీ సీరియల్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీనిలో. దీనికి కూడా తాళం వేసి ఉంది. అతను వేరే పని మీద బయటకు వెళ్ళాడు, తాళం తీయించలేకపోయాను. ఈ చెట్టు చూసారు ఎంత పెద్ద చెట్టో, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ చెట్టు. మామిడి చెట్టు, అందుకే అంత పెద్దగా ఉందన్నమాట. ఆ చెట్టును అందుకే తొలగించకుండా సెట్లకి అడ్డం వచ్చినా సరే దాన్ని అలా ఉంచి దాని పక్కన సెట్ వేశారు. ఎందుకంటే పెద్ద వృక్షాలను తీయకూడదనే నమ్మకంతో. ఇదిగోండి ఇదొక అంటే మండువా అని చెప్పలేము, మిడిల్ క్లాస్ అని చెప్పలేము, కేరళ హౌస్ అనమాట ఇది. కేరళ హౌసు. ఈ హౌస్లో చాలా సీరియల్స్, జెమినీ సీరియల్స్ ఎక్కువగా జరిగినాయి. దీనిలో ఆనంద నిలయం అని పేరు పెట్టి చాలా సీరియల్ జరిగినాయి. అసలు రాధకు నీవీర ప్రాణం చాలా కాలం జరిగింది. తర్వాత రాధమ్మ కూతురు అనగానే మీకు ఈ హౌస్ గుర్తు వస్తుంది. రాధమ్మ కూతురులో ఎక్కువ ఇదే హౌస్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈటీవీ సీరియల్ ఒకటి చేస్తున్నాను, 1000 శుభములు కలుగు నీకు. దానిలో కూడా ఫ్లాష్ బ్యాక్ కింద ఈ హౌస్ వాడుతున్నారు. ఫ్లాష్ బ్యాక్లో మా హౌస్ కింద వాడుతున్నారు. ఇది చాలా బాగుంది హౌసు. తర్వాత ఇది స్ట్రీట్స్ అనమాట, రోడ్లు చూసారా ఎంత విశాలంగా ఉన్నాయో. ఇది కేరళ హౌస్కి ఇంకొక వైపు అనమాట. ఇటు సైడ్ ముందు ఫ్రంట్ చూసాం మనం, ఇది రైట్ సైడు. ఏ హౌస్కైనా సరే 3-4 ఎంట్రన్స్లు ఉండేటట్టు సెట్లు వేస్తారనమాట అక్కడ. అది ఇప్పుడు ప్రస్తుతానికి మాదే జరుగుతుంది అక్కడ. ఇది వచ్చేసి రెస్టారెంట్ సెటప్ అనమాట. లోపల సైడ్కి వెళ్ళినప్పుడు, అటు సైడ్కి వెళ్ళినప్పుడు చూద్దాము. ప్రస్తుతానికి ఇటు సైడు ఇది కోర్ట్ సెటప్. ఈ కోర్ట్ సెటప్ ఇంకా లాక్స్ తీయలేదు, నేను అతనికి ఫోన్ చేశాను, వస్తున్నాడు. వచ్చినాక లాక్స్ తీపించి కోర్ట్ సెటప్ చూద్దాం. ఈ లోపల ఈ పక్కన మేకప్ రూమ్స్ ఉన్నాయి. ఈ మేకప్ రూమ్స్ చూసారా, ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, ఈ సైడ్ ఈ మొత్తం మేకప్ రూమ్సే. ఓకేనా. ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్దాం, కోర్టు చూద్దాం. అదిగో చూడండి, ఇదంతా కోర్టు బయట. ఈ కోర్టు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీకు వకీల్ సాబ్ సినిమా చూశారు కదా, వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన సీన్లు మొత్తం, కోర్టు సీన్లు మొత్తం దీనిలోనే షూట్ చేశారు. ఎక్కువగా మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేశారనమాట. ఈ ఒక రకంగా చెప్పాలంటే సీరియల్స్లో కోర్టు సీన్లు ఉన్నాయి అంటే ఏ సీరియల్ అయినా సరే ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ఎందుకంటే ఇక కోర్టు సెటప్ ఎక్కడా లేదు, ఫిలిం సిటీలో ఉంది. ఫిలిం సిటీ ఇంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఎక్కువ సీరియల్స్ వరకు ఇక్కడే చేస్తుంటారు. సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేశారు.
అలాగూ ఈ కోర్టు చూసారా ఎంత బాగుందో కోర్టు సెటప్, చాలా బాగా వేశారు. ఈ అన్నిటికీ మెయిన్ ఆర్ట్ డైరెక్టరు నానిగారే ఇవన్నీ సెట్ చేసి ఇంత మ్యాప్లు గీయించి ఈ ఆర్ట్లు మొత్తం వేసింది, ఈ సెటప్స్ మొత్తం, ఈ సెట్స్ అన్నీ నానిగారు అంత గొప్ప ఆర్ట్ డైరెక్టర్ అనమాట. చాలా బాగా వేస్తాడు సెట్స్ వేయటంలో ఆయన కింగ్. ఇప్పుడు మీరు చూసాం మనం ఈ చిత్రమందిర్ స్టూడియోలో ఏ హౌస్ ఏ సెట్ వేసినా సరే నానిగారు వేసిన సెట్సే, మొత్తం నానిగారు వేశారు. దీన్ని ఫ్లెక్సీ హౌస్ అంటారు. ఈ ఫ్లెక్సీ హౌస్లో మేము కృష్ణా ముకుంద మురారిలో మా హౌస్ కింద కూడా కొన్నాళ్ళు చేసాం ఈ హౌస్ని. తర్వాత స్రవంతి సీరియల్లో స్రవంతి హీరోయిన్ విలేజ్ వచ్చినాక ఆ సెటప్ మొత్తం కూడా ఈ హౌస్లోనే చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 1000 శుభములు కలుగుని కానీ ఈటీవీ సీరియల్ ఒకటి మేము చేస్తున్నాం. ఆ తర్వాత రంగులు రాట్నం ఒకటి జరిగింది, ఊహలు గుసగుసలాడే జరిగింది, గుండమ్మ కథ జరిగింది, చాలా సీరియల్స్ జరిగాయి దీనిలో. ఎందుకంటే ఫ్లెక్సీ హౌస్ కొంచెం అంటే మిడిల్ క్లాస్ హౌస్కి రిచ్ హౌస్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది కొంచెం కొంచెం మిడిల్ క్లాస్ కంటే కొంచెం రిచ్నెస్ ఉంటుంది దీనిలో. అందుకని కొంచెం అబోవ్ మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ వాళ్ళకన్నిటికీ ఈ హౌస్ వాడతారనమాట. ఇది ఒక బెడ్రూము, దీని పక్కనే మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది హాలు మొత్తం, ఇది మొత్తం హాలు. చూడండి హాల్ ఎలా ఉందో, 3 సోఫా సెట్లు ఉన్నాయి. ఇది ఒక బెడ్రూము, ఇది 2 బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట దీనిలో. తర్వాత ఇదొక త్రో, అంటే ఈ రోడ్ మెయిన్ రోడ్ ఇదేనండి. ఈ హౌస్ గురించి లాస్ట్లో చెప్పుకుందాం మనం, ఎందుకంటే ఈ హౌస్ గురించి చాలా చెప్పాలి మీకు, అందుకని లాస్ట్లో చెప్పుకుందాం. ఇది రోడ్డు, అటొక రోడ్డు ఇటొక రోడ్డు. ఇందాక మీకు చెప్పాను కదా గేమ్ చేంజర్ హౌస్ అని, అది. తర్వాత ఇక్కడి నుంచి ముందుకెళ్ళి మనం ఇంకో హౌస్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ ఏ హౌస్ గురించి అంటే, ఆ హౌస్ గురించి కాదు, రోడ్సే చూద్దాము. ఈ రోడ్స్ తర్వాత ఇప్పుడు ప్రతి హౌస్కి ముందు కొంచెం బాల్కాన్లా కట్టి ఒక త్రోలాగా ఉంటుంది అనమాట. అది ఒకటి చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే హౌస్లోనే సీన్స్ కాకుండా కొన్ని ఆరు బయట సీన్స్ అలా కొన్ని ఉంటాయి కదా, అలాంటి సీన్స్ చేసుకోవడానికి ఇదిగో తమిళ సినిమా జరిగి ఉంటుంది, అందుకే పైన తమిళ పేరు రాసి ఉంది. ఇదిగో ఇలా త్రోలాగా ఉంటుంది అనమాట. దీనిలో ఈ మధ్యలో కూడా కొన్ని సీన్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలా పెట్టి కెమెరా పెట్టి ఆర్టిస్ట్ ఇద్దరిని పెట్టి చేసుకుంటే బోల్డ్గా అలా కనపడుతుంటుంది అనమాట బ్యాక్ సైడ్. అందు గురించని ఇలా చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు, పంతులు గారు. ఈయన మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు పంతులు గారిని, చాలా సినిమాలు చేశాడు ఈయన, బాగా ఫేమస్ పంతులు గారు, తెనాలి పంతులు గారు. తర్వాత ఈయన, వీళ్ళందరూ ఎక్కువగా చేస్తుంటారు. చిత్రమందిర్ని వదిలేసి కారు ఎక్కడికో స్పీడ్గా వెళ్తుంది. చిత్రమందిర్లో ఇంకా మనం చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని హౌసులు అంటే మ్యాక్సిమం 300 హౌసులు చూసేసాం, ఇంకా 25% చూడాలి చిత్రమందిరు. ఈ లోపల ఇటు పక్కకు వచ్చాం. ఇవి కన్వెన్షన్ హాల్స్. చిత్రమందిర్లోనే ఇవి ఒక భాగంగా ఉంటాయి. ఇవి 2 పక్క పక్కనే ఉంటాయి అన్నమాట, 2 ఒకళ్ళయే. రెండు కన్వెన్షన్ హాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక టైపు ఉంటుంది. ముందు ఒక కన్వెన్షన్ హాల్ని చూద్దాం. చూడండి, ముందు ఆ పెళ్ళికి సంబంధించి వాళ్ళు పల్లకిని మోసుకెళ్తున్న సెటప్ వేశారు. లోపలికి వెళ్ళి చూస్తే చూడండి ఎలా ఉందో, ఒక పెద్ద దర్బార్ సెటప్ లాగా ఉందన్నమాట. రాజుల కాలం నాటి సెటప్ ఇది. దానికి అటు ఇటు ఇదిగో చూడండి ఎలా వేశారో, చాలా బాగుంటుంది. ఇలాంటి వాటిల్లో పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఇదొక సెటప్. దీని పక్కన ఇంకొక సెటప్ ఉంటుంది, ఆ సెటప్ కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది చూడండి. ఇదంతా ఒక బాంబే, అమెరికా లాంటి ప్లేసుల్లో మండపం కడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. చూడండి, అన్నీ హౌస్ సెటప్లే. సైడ్ మొత్తం చూసారు పెద్ద పెద్ద కలర్ఫుల్ బిల్డింగ్లు. ఆ బిల్డింగ్ల మధ్యలో ఒక మండపం ఉంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో కట్టారనమాట. చూసారా ఎలా కట్టారో, చుట్టూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి బిల్డింగ్లు. సూపర్, చాలా బాగున్నాయి. ఆ ముందు ఎదురుగా అది చూడండి ఎలా ఉందో, అక్కడ ఒక స్టేజీ కట్టుకుని హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇదైతే. మళ్ళీ దీనికి తోడు వచ్చిన పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి చూడండి, ఇటు సైడ్ గుర్రం ఒకటి ఉంది, ఇక్కడ స్మోకర్స్ ఉంది.
స్నోకరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా సరే స్నోకర్ ఆడుకోవచ్చు. అది గుర్రం చూడండి ఎంత బాగుందో. రియల్గా న్యాచురల్గా గుర్రం ఎలా ఉంటుందో అలాగే ఉంది. పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి దానికి దీనికి చూడండి, ప్లేస్ కూడా ఎంత బాగుందో, పెద్ద ప్లేస్ అనమాట. దీనికి తోడు దీని పక్కన ఇది చూడండి ఒక పెద్ద సెటప్. ఆ సెటప్ ఫస్ట్ నేను చూసి ఏదో ఒక సినిమాకి పెద్ద సెటప్ వేస్తున్నారు అని చెప్పి అనుకున్నానండి. ఈ సెటప్ సినిమాకి ఉపయోగపడుద్ది, సీరియల్స్కి ఉపయోగపడుద్ది. కట్ చేస్తే మ్యాటర్ ఏంటంటే 70 రూమ్స్ 70 రూమ్స్ కడుతున్నారండి దీనిలో. ఈ 70 రూమ్స్ ఎందుకంటే ఈ మండపాల్లో పెళ్లి చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి రూమ్స్ కావాలి కదా, అందు గురించి అని చెప్పి ఈ 70 రూమ్స్లో అకామిడేషన్స్. బయట అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉండొచ్చు దీనిలో. చూడండి ఎంత బాగుందో సెటప్. నేను చూసి ఏదో రాజమౌళి సినిమాకి సెటప్ వేస్తున్నారంటూ అనుకున్నాను అనమాట, అంత బాగుంది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫస్ట్ మనం ఇటు నుంచి వచ్చాం కదా రోడ్డు మీద, ఆ బ్యాక్ సైడ్ ఇదంతా. ఇవన్నీ ఇదిగోండి కట్ చేస్తే ఇందాక పోలీస్ స్టేషన్ ముందు ఒక షూటింగ్ ఉంది సాయంత్రం అని చెప్పాను కదండి. ఆ పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న షూటింగ్ ఇదే. మా టీవీలో 9:30కి వస్తుంది సీరియల్ ఇది. మా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్కి ఎవరైతే డైరెక్టరో సురేష్ గారు, ఆ సురేష్ గారే దీనికి డైరెక్టర్ గారు. అదిగోండి సురేష్ గారు. సురేష్ గారు ఒక ప్రాజెక్టు టేకప్ చేశారంటే అది కంపల్సరీ పెద్ద హిట్ అయి కూర్చుంటుంది సీరియల్. అలాంటి సీరియల్ చేశారు ఆయన. కృష్ణ ముకుంద మురారి ఆయనే చేశారు. తర్వాత ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు చేస్తున్నారు. ఇది 9:30 స్లాట్ సీరియల్ చేస్తున్నారు. రవి గారు అని చెప్పని ఇంకొక ఆయన ఉన్నారు. మాకు పాకెట్ ఎఫ్ఎం ఒకటి వెబ్ సిరీస్ చేశాము, దానికి డైరెక్టర్ గారు అనమాట రవి గారు. ఆయన ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఏదైనా అడిగి రండి సార్ మా సీరియల్ కొంచెం ఒక కెమెరా చేసి పెట్టండి సార్ అంటే అలా రిక్వెస్ట్ మీద వచ్చి చేస్తూ ఉంటారు. ఆయన అంతకుముందు ముప్పలేని శివ గారి దగ్గర చేశారు. ఇదిగోండి ఈయనే కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు కదా, ఆయనే రవి గారు. వెనకాల కూర్చుంది నిరంజన్ గారు అనే ఆర్టిస్టు. బాహుబలి నిరంజన్ అంటారు. బాహుబలి సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ చేశారు, మీ అందరికీ తెలుసు. కట్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చామండి. పోలీస్ స్టేషన్ చూడండి, ఇదిగోండి ఈ పోలీస్ స్టేషన్. ఇది స్టేషన్కి సంబంధించి సిఐ గారు కూర్చునే సీట్ అనమాట. ఇది సిఐ గారు కూర్చుంటారు. ఇంక ఇటు సైడు కానిస్టేబుల్ కూర్చోడానికి సెటప్లు ఇవన్నీ ఉంటాయి. ఈరోజు షూటింగ్ లేదు కాబట్టి లోపల స్టేషన్లో షూటింగ్ లేదు, అందువల్ల ఇంకా ఈ సెటప్ రెడీ చేయలేదన్నమాట. షూటింగ్ ఉన్నప్పుడు ఈ సెటప్ అంతా రెడీ చేస్తారు. ఆ ఎదురుగా ఉండేది ఇదిగోండి, మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో ఎస్పీకి కానీ ఏఎస్ఐకి కానీ వాళ్ళకి ఒక సెటప్ రెడీ చేస్తారనమాట. దానికి సంబంధించిన సెటప్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఇప్పుడు అది హెడ్ కానిస్టేబుల్ కూర్చునేది అనమాట. ఈ సీట్లో హెడ్ కానిస్టేబుల్ కూర్చుంటాడు. ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా, అలా సెటప్ అంతా మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక రూము, ఇంట్రాగేషన్ రూమ్ అనమాట. ఈ రూమ్లో ఇంట్రాగేషన్ చేస్తారు. కట్ చేస్తే అక్కడి నుంచి చూసి దానికి ఎదురుగా 2 సెల్స్. ఇదిగోండి ఎవరైనా ఖైదీలను తీసుకొస్తే ఈ సెల్స్లో వేస్తారు. దానికి సంబంధించిన షూటింగ్ అంతా చేస్తారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మీకు ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేస్తాను. అదిగోండి నందకిషోర్. మీకు స్టార్ క్రికెట్ లీగులో ఆడుతుంటారు. స్రవంతి సీరియల్ హీరో, నరసింహపురం అనే ఒక సినిమాలో హీరో, ఎన్నో క్యారెక్టర్లు చేసి ఎంతోమందిని అలరించిన ఆర్టిస్ట్ అనమాట ఆయన. మీకు ఇందాక చెప్పాను కదా రెస్టారెంట్ అని, ఇది రెస్టారెంట్ సెటప్ అనమాట. దీనిలో మనకి ఏది కావాలంటే అది సెటప్ రెడీ చేసుకుని రెస్టారెంట్కి సంబంధించిన సీన్లు చేస్తూ ఉంటారనమాట. చాలా సినిమాలు చాలా సీరియల్స్లో ఈ రెస్టారెంట్ తీశారు. చూడండి పైకి మెట్లు కూడా ఉన్నాయన్నమాట. అలా పైకి వెళ్తే అలా పైన కూడా చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్ సెటప్ అనమాట. ఇక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ బయటకు వద్దాము. బయటకు వస్తే ఇదిగోండి మళ్ళీ అదే సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంది. 9:30 స్లాట్ అని చెప్పుకుంటూ వస్తున్నాను కదండి. నువ్వుంటే నా జతగా, అది టైటిల్. 9:30కి మా టీవీలో వస్తుంది ఆ సీరియల్. అదిగోండి డైరెక్టర్లు ఇద్దరు కలిసి డీప్ డిస్కషన్లో ఉన్నారు. మెయిన్ డైరెక్టర్ సురేష్ గారును సెకండ్ యూనిట్ డైరెక్టర్ రవి గారు ఇద్దరు డిస్కషన్లో ఉన్నారు. మిగతా సెటప్ అంతా అలా చూడండి. హీరోయిన్స్ అలా లాయర్ గెటప్ వేసిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కట్ చేస్తే ఇదిగోండి మూడో రిచ్ హౌస్. మేము దీనిలో ప్రస్తుతానికి ఈరోజు షూటింగ్ చేస్తూ ఉన్నాము. 1000 శుభములు కలుగు నీకు అనే సీరియల్, ఈటీవీది కొత్త సీరియల్, అది చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి చూద్దాం. అసలు చిత్రమందిర్లో ఇప్పటి వరకు ఎన్ని హౌస్లు ఉన్నాయి, ఏ హౌస్లు ఉన్నాయి అని అనుకున్నాం కదండి. ఆ హౌస్ల గురించి చెప్పలేదు కదా.
రిచ్ హౌసులు 3 ఉన్నాయి. తర్వాత మిడిల్ క్లాస్ హౌసులు వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి ఫ్లెక్సీ హౌస్ ఉంది. మండువా హౌసులు వచ్చేసి 2 ఉన్నాయి. మండువా హౌసులు 2, తర్వాత కట్ చేస్తే కేరళ హౌస్ ఒకటి, తర్వాత పోలీస్ స్టేషన్లు 2 ఉన్నాయి, రెస్టారెంట్ ఒకటి ఉంది, తర్వాత కోర్ట్ ఒకటి ఉంది. ఇన్ని సెటప్లు ఉన్నాయి. ఇదిగోండి సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. డెమో ఫిల్మ్ అనమాట. డెమో ఫిల్మ్ చాలా రిచ్గా చేస్తున్నారు. ఇదిగోండి మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు. ఇదంతా మా సెటప్. 1000 శుభములు కలుగు నీకు పైలట్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. ఆ పైలట్ ఎపిసోడ్స్కు సంబంధించి మొత్తం సెటప్ చేసి చాలా రిచ్ గ్రాండ్గా చేస్తున్నారు. గ్రాండ్ సెటప్ మొత్తం ఇది. ఈ హౌస్లో వచ్చేసి చాలా షూటింగ్లు జరిగినాయండి. కృష్ణ ముకుంద మురారిలో ఫస్ట్ మా హౌస్ ఇదే. తర్వాత రాధకు నీవేర ప్రాణం అయితే మొత్తం ఈ హౌస్లోనే జరిగింది. శుభశీఘ్రం జరిగింది, కుంకుమ పువ్వు జరిగింది, ముద్దమందారం జరిగింది, బ్రహ్మముడి జరిగింది, గుండె నిండా గుడి గంటలు జరిగింది, కార్తీక దీపం జరిగింది, ఇంకా మేఘ సందేశం జరిగింది, స్రవంతి రిచ్ హౌస్ కూడా జరిగింది ఇక్కడ. ఇదిగో చూడండి బయట సెటప్ చేశారు. ఈ సెటప్ ఇదంతా ఇక్కడి నుంచి ఇదిగోండి ఒక పెద్ద స్టేజీ. మరి ఈ స్టేజ్ మీద ఏం చేస్తారు ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఒక స్టేజీ సెటప్ అయితే వేశారు. ఎందుకంటే సీరియల్ ఇంకా టెలికాస్ట్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పేశాను అనుకోండి, కథ రివీల్ అయిపోయింది. అందు గురించి అని చెప్పని నేను ఈ విషయం మీకు చెప్పను. మీరే గెస్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరే గెస్ చేసి కింద కామెంట్ రూపంలో పెట్టండి. అది కరెక్టో కాదో నేను చెప్తాను. ఎందుకంటే ఈ లోపల సీరియల్ టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది. అది చూసారా, నైట్ ఎఫెక్టు కొంచెం చీకట పడ్డప్పుడు ఎలా ఉంది. లైటింగ్ ఇంకా సెట్ చేయాల, ఓన్లీ దండలు అవి వేశారు. లైటింగ్ సెట్ చేసినాక ఎలా ఉంటుందో చూద్దామా? అదిగో చూడండి, లైటింగ్ సెట్ చేసినాక ఇలా ఉంటుంది. ఎంత రిచ్గా ఉందో చూసారు ఈ హౌస్. ఈ హౌస్ ఎక్కువ షూటింగ్లు కూడా చాలా జరిగినాయి. సినిమా షూటింగ్లు ఎక్కువ జరిగినాయి. ఇవ్వండి కెమెరాలు. ఈటీవీ సీరియల్స్ ఏవి జరిగినా సరే కెమెరాస్ ఈటీవీ నుంచే వస్తాయి. చూడండి కెమెరా మీద ఈటీవీ అని ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ కెమెరాస్ అన్నమాట ఇవి అందరికంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు ఈటీవీ వాళ్ళు. ఎందుకంటే ఆ క్వాలిటీ విషయంలో కానీ అది ఏ విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అనేది అసలు ఉండదన్నమాట. అంత బాగా చేస్తారనమాట. చూడండి ఇవి కూడా సోనీ FX9 కెమెరాస్ లేటెస్ట్. ఇప్పుడు లేటెస్ట్గా ఏ కెమెరాలు అయితే వాడుతున్నారో అవే కెమెరాలు అన్నమాట ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఈటీవీ వాళ్ళే ఫస్ట్ కెమెరాలు తీసుకొస్తారు. ఆ కెమెరాలు అంత మంచి కెమెరాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇదిగోండి కెమెరామ్యాన్ గారు, మా కెమెరామ్యాన్ వెంకట్ గారు అనమాట. ఆయన నేను చూపించాను, ముందు నుంచి చూపించలేకపోయాను. ఇందాక ముందు నుంచి చూపించినప్పుడు పేరు చెప్పలేకపోయాను. ఇదిగోండి మా ప్రొడక్షన్ సెటప్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.